పేరు నా పేరు నా పేరు ఆబిద్. ఏ పేరు? ఆబిద్. ఆబిద్. ఏం జరిగింది? విచక్షణారహితంగా వచ్చి నా మీద అటాక్ చేసినారు. ఎవరు ఎవరు కొట్టినారు? స్థానికంగా ముక్కంటి ఫ్యామిలీ మొత్తం 15 మంది వచ్చినారు. అంటే పార్టీ పరంగా ఇది గొడవ జరిగిందా లేదంటే వ్యక్తిగతంగా గొడవ అనేది? ఇది ఒక రకంగా అయితే పార్టీ పరంగానే ఉద్దేశపూర్వకంగా నా మీద అటాక్ చేసినారు. నేను ఎలక్షన్లప్పుడు చురుకుగా ప్రజలలో తిరగడంతో నాకు గమనించి వీరిని ఎక్కడైనా ఇరికించాలా, ఏ విధంగా వీరిని హతమార్చాలా, వీడు మాకు చాలా నష్టం కలిగిస్తున్నాడు అని మనసులో పెట్టుకొని నాకు వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు అందరూ పకడ్బందీగా ఒక ఉద్దేశపూర్వకంగా నన్ను హతమార్చాలని ఈరోజు నా షాప్లో నేను ఒంటరిగా పని చేసుకున్నప్పుడు వాళ్ళు విచక్షణారహితంగా కత్తులు, గొడ్డళ్ళు తీసుకొని నా షాప్లోనే ఉండే కత్తెర తీసుకొని నాకు చంపడానికి, పొడవడానికి వచ్చినారు. నేను వారి నుంచి తప్పించుకున్నాను. ఒకడేమో నా ఛాతీ మీద కూర్చున్నాడు, ఇంకొకడు నా కాళ్ళు పట్టుకొని వీరికి కాళ్ళు ఇరిగేయాలని చెప్పినాడు. ఇంకా ఇద్దరు నా చేతులు పట్టుకున్నారు, నాకు నెత్తి మీద బలంగా కొట్టినారు. ఏ విధంగానైనా నన్ను హతమార్చాలా, వీడు మాకు చాలా నష్టం కలగజేస్తున్నాడని ఒక ఉద్దేశపూర్వకంగానే నా షాప్లోకి వచ్చినారు. అందరూ నా షట్టర్ బంద్ చేసినారు. నాకు ఏ విధంగా కూడా నేను పారిపోవడానికి ఆస్కారం లేకుండా, మరియు ఎవరు నాకు వచ్చి సహాయం చేయడానికి వీలు లేకుండా బయట ఉండి 5-6 మంది, లోపల 8-9 మంది నాకు హతమార్చాలని ప్రకటించినారు సార్. అక్కడ ఉండే నా స్నేహితులు చూసుకొని షటర్ లేపి నాకు పారిపోవడానికి అవకాశం కల్పిస్తే దాడి చేసింది ముక్కంటి షమీవుల్లా, A1 ముద్దాయి, ముక్కంటి వహాబ్, ముక్కంటి నూరుల్లా, ముక్కంటి సాదకు, ముక్కంటి మహబ్బషా, ముక్కంటి షావులు, ముక్కంటి అతీకు మరియు తదితరులు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ మొహాలైతే కరెక్ట్ 4 గంటలు జరిగింది సార్. పోలీస్ కేసు పెట్టారా మీరు? నేను పోలీస్ స్టేషన్కి పోయినాను. పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ పేర్లు రాపించినాను. నాకు చక్కెర వస్తుంది, తలకాయ తిరిగి నేను అక్కడనే పడిపోయినాను. పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి నాకు అంబులెన్స్లో ఎక్కించి ఇక్కడికి పంపించినారు. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కించినారు. అంటే ఎక్కడ కంప్లైంట్ ఎక్కడ చేసినారు మీరు? సిరివెల్ల పోలీస్ స్టేషన్లో పేరు రాపించి వచ్చినాను. నేను సైన్ చేయలేదు. ఇంకా ఏం జరిగిందమ్మా? వచ్చే 15 మంది దాకా వచ్చినారు సార్. ఎవరు వచ్చినారు? ఆడవాళ్ళు వచ్చినారు, 2 మగళ్ళు వచ్చినారు. వచ్చి మీనా పడినారు. మీనా పడి నువ్వు ఎందుకు ఇట్లా చేస్తావు, కొట్టు నీకు చంపేయాలా నీకు చంపేస్తాం మేము అని కాళ్ళు ఎగురుతారు, పైకి చేతులు తిప్పుతారు, మూతికి కొడతారు, చీర ఇప్పేసినారు. బంధువులు వాళ్ళు ఏమన్నా? ఏం బంధువులు? వాళ్ళ కోడలు వాళ్ళే, ఆపోజిట్ పార్టీ. మీ కోడలకు సంబంధించిన వాళ్ళు? కోడలు వాళ్ళే. ఇంకా చీర ఇప్పేసినారు, కాళ్ళు ఇప్పించినారు. మంచం మీద అందరు మీనా పడినారు. వచ్చి రావడమే మీనా పడినారు. నీకు చంపేస్తేనే మాకు పాపం వచ్చేది, మీకు చంపేస్తేనే పాపం వచ్చేది, నువ్వు చచ్చిపోవాలని నోట్లో తువాలు చెక్కినారు. నువ్వు కేకలు వేస్తావు ఏమో అని మూతికి కొడుతున్నారు. కట్టె తీసుకొని 2 కొడుతున్నారు. కట్టెలు తీసుకొని మగళ్ళు, ఆడళ్ళు కట్టెలు తీసుకొని వచ్చుకున్నారు ఇంటికాడ నుంచి. వచ్చి ఇంకా కొట్టిన మంది వచ్చినా కానీ మీరు మీకు కానీ కొడతాం మేము అంటున్నారు. మీకు కానీ కొడుతున్నారు, మొగళ్ళు కానీ కొట్టినారు. ఇంటికాడ నుంచే కట్టెలు తెచ్చుకున్నారు. మొగళ్ళు కానీ 2 ఆడళ్ళు 10 మంది వాళ్ళు అందరూ గుంపోయి వచ్చి మీనా పడినారు. నేను టీవీ చూసుకుంటే పండుకున్నాను. ఎన్ని గంటలు జరిగింది మరి? 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. 4 గంటలకు టీవీ చూసుకుంటే పడినాను. వాళ్ళ పేరు ఏమన్నా ఐడియా ఉందా మీకు? బషీరును, వాళ్ళ అమ్మ పేరు బషీరును, ఆమె పేరేమో ముక్కంటి. ఇక ఆమె పేరేమో ఇది కరిష్మా. నువ్వు చచ్చిపోవాలా, నువ్వు చచ్చిపోతేనే మాకు అంటారు. ఏం జరిగిందండి సార్? అక్కడ వాళ్ళది మొగళ్ళది జరుగుతుంది 5-6 నెలల నుంచి. కాకపోతే మేము సర్దుబాటు చేసి కలపాలని ఆలోచన చేస్తున్నాము. మేము పూస్తున్నాము కూడా పంచాయతీకి ఒక పారి
కూర్చున్న తర్వాత ఇంకా అప్పుడు తెగలే పంచాయతీ. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అందరం కూర్చున్నాము, తెగలే పంచాయతీ. కానీ కాకపోతే మళ్ళీ మా పిల్లలకి మేము చెప్తూనే ఉన్నాను, అరే పెళ్ళి చేసుకున్నావు, ఆమె అది ప్రాణం బాగాలేదో, దయాలు తగిలినాయో, ఏముందో మేము దానికి సంసారం చేయాలా, సర్దుబాటు చేసుకోవాలా. ఒకవేళ మా కాడ శక్తి లేదనుకో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తుండు చేస్తారు. నీకు ఒకవేళ నీ సొంతం ఇంటిలో మీ అమ్మ కాడ ఆగిన సరిపోకపోతే నువ్వు పక్కన ఇల్లు తీసుకొని సంసారం బాగా చేయి అని దాని కింద అట్టనే మేము చెప్పుకుంటా ఏం సార్ చెప్పుకుంటా మేము వస్తున్నాము. ఏదో ఒక పొద్దు వాళ్ళకి ఇద్దరికి అడ్జస్ట్మెంటింగ్ చేసుకుందాము, సంసారము తగిలిద్దామని చేస్తున్నాము. కాకపోతే ఇంకా వాళ్ళు మనకు తెలియకుండా ఆడిపిల్లలు పోయి కోర్టులు అదే కేసు చేసినారు, కోర్టుకు వేసిన తర్వాత అది ఇంకా ఈయన పోయి కోర్టులో ఈయన కూడా పెట్టారు. అది పంచాయతీ కోర్టులో జరుగుతుంది, అది ఒక రకంగానే జరుగుతుంది. నేను కూడా విన్నాను. ఈరోజు ఎందుకు కూడా జరిగింది? అది జరుగుతుంటే ఇంకా దాని సంబంధము అది పక్కన పెట్టేసినారు. ఈరోజు ఇవాళ ఒక 10-12 మంది వరకు కత్తులు తీసుకొని, కట్టెలు తీసుకొని, రాడ్లు తీసుకొని వాడు షాప్లో ఉంటే ఆ షాపు డోర్ తీసుకొని ఇట్లా తీసి లోపలికి పోతేనే డోర్ మూసేసినారు. ఇట్లా మూసి ఇంకా ఇష్టాచారంగా కొట్టినారు. సంపాలనే వచ్చినారు. కాకపోతే ఆ పిల్లోని కాడ కొద్దిగా శక్తి పిల్లోడు కాబట్టి మళ్ళీ డోర్ తెరిచి తొందరగా బయటకు వచ్చేసినారు. అది సమస్య. ఏం సార్ చూసినాం, కాకపోతే ఈ గలాట మనకు తెలియదు. అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక మేము వచ్చినాము వారికి సంపాదన. ఇంకొకటి సార్, వాళ్ళ తల్లి ఒక్కటి ఉంది ఇంట్లో. వాళ్ళ తల్లికి కూడా ఒక 10-12 మంది ఆడళ్ళు పోయి ఇష్టాచారంగా కొట్టినారు. నా చెల్లెలు ఆమె ఈడ కొడితే చచ్చిపోతుంది, ఈడ కొట్టినారు, కాట్లు పడినాయి, చేతులు ఇట్లా చేసినారు, కాళ్ళు ఇట్లా చేసినారు, మీన ఒకళ్ళు కూర్చున్నారు, గుడ్డ లోపల పెట్టినారు, రోడ్లో ప్రాణం పోతుంది, తొందరగా పోని అని ఇష్టాచారం చేస్తున్నారు. మనం చెప్పేది కాదు, ఆ టైం వస్తే ఆ సందులో ఆ ప్యాడ్లో పోయి మొత్తం అడిగినా వాళ్ళు కూడా రిపోర్టు గ్యారెంటీ కేసు నమోదు చేశారు. కేసు చేస్తాం సార్. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా? పోలీసు వాళ్ళు కంటే మనం సిరివెళ్ళకు వీళ్ళు ముందు సిరివెళ్ళ పోలీస్ స్టేషన్లో పోయినారు. సిరివెళ్ళ పోలీస్ స్టేషన్లో పోయిన తర్వాత ఏమైందంటే, అమ్మా మీది భయంకరంగా ఉంది, పిల్లోనికి 60 దాకా బీపీ 60 వచ్చింది, పూర్తి డౌన్ అయిపోయింది. మీరు ముందు ప్రాణాలకి మీరు ఇది చేసుకొని మళ్ళీ అవతల మనం చేస్తాము. ఇంతకుముందు జరుగుతుంది కదా కేసు, అది కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా రాసుకుంటాం. మీరు అట్లా పోయి ముందు మీ ప్రాణము వచ్చేటట్టుగా చేసుకొని అని వీడికి పంపేసినారు. చూసి ఇంట్లో అందరు దూరి నిన్ను చంపుతాము, నిన్ను చంపేదాకా మేము పోము అనేసి ఇంకా నోట్లో గుడ్డ తొక్కి ఇంకా కాళ్ళు చీలగొట్టి ఇంకా కోడలు అయితే ఈడ కూర్చొని ఇంకా నిన్ను చంపేదాకా ఇచ్చిపెట్టాం అని నెత్తి మీద ఒకరు కొడుతున్నారంట, మెడ మీద ఏమో కాళ్ళు వేసి తొక్కుతున్నారంట, నోట్లో గుడ్డ చెక్కినారంట, కాళ్ళు చీలగొడుతున్నారంట, ఇంకా ఎవ్వరు బయట నుంచి రాకుండా గడియేసేస్తున్నారంట. ఇంకా వామేమో ఒక్కతే ఉంది ఇంట్లో. ఇంకా నిన్ను చంపేదాకా పోమంటున్నారంట, నిన్ను చంపేపోతాం అని ఆమె చచ్చిపోయేదాకా ఇస్తారంట వాళ్ళు. ఇంకా కేకలిని వీళ్ళు బయట వాళ్ళు వచ్చి ఇడిపించింటే మిమ్మల్ని కానీ కొడతాము, మీరు పోతారా లేదా అని వాళ్ళకి కానీ భయపడిస్తున్నారంట. వాళ్ళు ఎవరు వాళ్ళమ్మా? పేటోళ్ళు వచ్చినారు కొడుతున్నారు అనేసి. ఎవ్వరు లేరు అక్కడైతే. అమ్మ ఒక్కతే ఉండే ఇంట్లో టీవీ చూసుకుంటా. ఆ టైం చూసి మేము మీద అటాక్ చేసినారు. వాళ్ళందరూ బాగా పక్క ప్లాన్ మీదనే వచ్చినారు అందరూ. 2 మగోళ్ళు 10 మంది ఆడళ్ళు అంట.